జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు ఈ హింసించే రాజు 24వ పులికేసి ఉన్నాడు కదా, ఎవరు? ఈ యువనేత. కానీ రోజు ఆ మనిషికి వచ్చేసి నేను 54 ఏళ్ళు అంటా ఉన్నా. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చెక్ చేసే కానీ తెలిసింది. ఒక అతను వచ్చేసి కామెంట్ పెట్టాడు, ఓనా మీరు అనవసరంగా ఈ రాహుల్ గాంధీకి అయితే మీరు వయసు తగ్గించేస్తారని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు మన వీడియోలో. ఇదేంది బా ఈ మనిషి ఈ మాట అంటాడని చెప్పేసి పోయి చెక్ చేస్తే ఈ మనిషిది వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఉండి చెప్తా, 19 జూన్ 1970. అంటే 54 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 55 వచ్చినది అనమాట మన యువనేతకు. అది లెక్క. అంటే ఈయన ఇంకా పెద్ద మనిషి అయినాడు అట్లా. ఇప్పుడు ఇంక అసలు విషయానికి వచ్చా, ఈ రాహుల్ గాంధీ మొన్న ఈ మధ్య జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ చెప్పని అబద్ధం లేదు. తన ఎన్నికల ప్రచారం కోసం చివరికి రాహుల్ గాంధీ మనం పవిత్రంగా భావించినటువంటి ఈ రాజ్యాంగాన్ని కూడా వాడుకున్నాడు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రచారం మొత్తం కూడా అబద్ధాలతోనే కొనసాగింది. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని చెప్పి, అట్లాగే రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ మార్చేనున్నాడని చెప్పేసి ఈ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా వీళ్ళకి రిజర్వేషన్లు తీసేస్తాడని చెప్పేసి మన దేశంలో మరోసారి నరేంద్ర మోడీ కనుక గెలిస్తే ఇక నియంత రాజ్యం ఏర్పడుతుందని, ఇక భారతదేశంలో ఎన్నికలు జరగవని చెప్పి చెప్తా పెద్ద ఎత్తునైతే ఈ తప్పుడు ప్రచారం చేసినాడు. మీకు అందరికీ తెలుసు ఏది ఆయన ఎన్ని ఆటలు ఆడినాడో, ఎన్ని పాటలు పడినాడో, ఎన్ని రికార్డ్ డ్యాన్స్ చేసినాడో మనం అన్నీ చూసినాం. ఏది ఇంత పొడుగు ఒకటి పెట్టుకొని, ఏది ఈ రాజ్యాంగం బుక్ ఒకటి పట్టుకొని చిన్నదే దాన్ని పెట్టుకొని బట్టి ఆ ప్రచారం చేసినాడు. ఈయన కావచ్చు, ఈయన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ తోక పార్టీలు దాంట్లో ఉండే నాయకులు అయితే బీభత్సంగా అంతా ప్రచారం చేసినారు. అమాయకులను ఊరికే ప్రచారం చేసేది కాదు, అమాయకులను కూడా నమ్మించారు వీళ్ళు. అందుకే 40 సీట్లు కూడా రావనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకు ఏకంగా 99 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేశారో. వీళ్ళేదో ప్రజలకు ఏదో మేలు చేస్తామనో ఇంకొకటి అయితే వీళ్ళకి అన్ని సీట్లు రాలా. ఇంకో మాట చెప్తున్నా, వీళ్ళు చేసిన పచ్చి దగా మోసం ఏంటంటే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆ వారం అంతా కూడా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది మీకు సంవత్సరానికి వచ్చేసి ₹1,00,000 ఇస్తాము అంటే నెలకి 8,500 సెలవు వచ్చేది మీకు అని చెప్పేసి అంతా ఇంత కూడా అటముక్కలని కొట్టి పెద్ద ఎత్తునైతే జనాలను వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఏది ఓయమ్మ సంవత్సరానికి ₹1,00,000 నెలకి 8,500 అంటే తమాషా అని చెప్పేసి ఎవరు పెట్టాను కూడా ఆశపడిన వాళ్ళు ఆశపడినట్టు పోయి ఓట్లు వేశారు. చివరికి ఏం చేశారు, ఆ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఎవరైతే గెలిచిన ఉంటారో వాళ్ళ కాళ్ళకి ఇరువులా తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. అంటే ఇంతకంటే పెద్ద మోసం ఏదైనా ఉండదేమో మీరు ఒకసారి ఆలోచించండి. అయితే మొన్నటితో సుప్రీంకోర్టు స్థాపించి 75 సంవత్సరాలు పూర్తయినాయి అన్నమాట. ఈ సందర్భంగా మొన్న ఢిల్లీలోని భారత మంటపంలో ఒక భారీ సభ ఒకటి జరిగింది. ఈ సభకు మన దేశంలో హేమాహేమీలందరూ కూడా హాజరైనారు. ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు సహా అన్ని పార్టీల అగ్రనేతలు కూడా ఇందులో హాజరైనారనమాట. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈయన చంద్రచూడ్ గారితో సహా అందరూ జడ్జీలు కూడా హాజరైనారు. ఇక ఈ కార్యక్రమంలో ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి ఈయన పేరు మనన్ కుమార్ మిశ్రా. ఆయన మాట్లాడినాడనమాట. ఆయన మాట్లాడుతా రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన సభలో మాట్లాడినాడనమాట. అంటే ఇప్పుడు ఈ మాట మీరు ఖచ్చితంగా వినాలా. మన దేశ రాజ్యాంగం చాలా ఉన్నతమైంది. మన రాజ్యాంగానికి కొన్ని విలువలు ఉన్నాయి. అలాంటి మన రాజ్యాంగ గౌరవాన్ని ఎవరు కూడా దయచేసి తగ్గించొద్దు. రాజ్యాంగం అనేది ఒక జోక్ కాదు. పవిత్రమైన మన రాజ్యాంగంతో ఎవరు కూడా ఆటలాడుకోవద్దు. ప్రస్తుతం మన రాజ్యాంగానికి వచ్చిన ఆపద ఏం కూడా లేదు. మన రాజ్యాంగం ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల్లో భద్రంగా ఉన్నది. ఆయన మన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నాడు. మన రాజ్యాంగం ప్రకారమే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అందుకే చెప్తున్నా, మన రాజ్యాంగానికి ఇప్పుడు వచ్చిన ఆపద ఏమీ కూడా లేదు. కానీ కొందరు మాత్రం, మీకు అర్థమవుతుంది ఈ పాయింట్, కొందరు మాత్రము తమ ఎన్నికల ప్రయోజనాల కోసం పవిత్రమైనటువంటి మన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. తద్వారా ఏంటంటే మన దేశంలో పెద్దగా చదువుకొని వారిని, అమాయకులను మోసం చేయడం తీవ్రమైన అంశం. ఇది దేశ సమగ్రతకు, దేశ స్థిరత్వానికి ఒక మాయన మచ్చలాంటిది. ఇది ఇకనైనా కూడా రాజకీయ నాయకులు మన రాజ్యాంగంతో ఆటలాడుకోవద్దంట. ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఈ మనన్ కుమార్ మిశ్రా ఏంటంటే రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడతా ఏంలా చేవాట్లు పెట్టినాడు. అయినా కూడా మన వాళ్ళు సిగ్గురాదులే, కానీ అది వేరే విషయం. మరోసారి రాహుల్ గాంధీ రాజ్యాంగం గురించి నోరెత్తకుండా అంత గట్టిగా బుద్ధి చెప్పాడు అనమాట. కానీ మన వాళ్ళకి తెలియాలా. ఇంకొక మాట నేను మళ్ళీ చెప్తున్నా, గతంలో నేను చాలా వీడియోలో చెప్పిన, ఎవరు నెహ్రూ ఉన్నప్పుడు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు, తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఆవిడ గారు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చింది, రాజీవ్ గాంధీ ఎన్నిసార్లు మార్చాడు, ఈ మన్మోహన్ సింగ్, ఈ సోనియా గాంధీ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు,
మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏంది రాజ్యాంగాన్ని మార్చారు రిజర్వేషన్లు ఎత్తేస్తారంటే ఓరే నాయన రాజ్యాంగాన్ని మార్చారు రిజర్వేషన్లు ఎత్తేస్తాను కాదు, ఇప్పటికి కూడా నువ్వు కులాల వారీగా అందరినీ విడగొట్టాలని చెప్పి సూచనవే. ఎంతసేపటికి దేశంలో ఏదైనా దేశాన్ని ఒక మంచి వైపు నడిపిద్దామనేది ఆలోచనలే. ఎంతసేపటికి మన శత్రు దేశాలైనటువంటి చైనా కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కావచ్చు, ఇట్లాంటి డకోటాగాళ్లతో డఫాగాళ్ళు జఫాగాళ్లతో వాళ్ళందరితో కూడా రహస్య మంత్రాలు జరిపేది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా, ముక్కలు చేయాలా, ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో, ఎన్ని కుట్రలు చేస్తున్నాడో, ఇప్పటికీ సరిపోలేదన్నట్టు. ఇప్పుడు ఏళ్ళోలే కదా ఇప్పుడు మత ప్రాతిపదికన వచ్చేసి మన దేశంలో ఉండే భాగాన్ని పాకిస్తాన్కి విభజన చేసింది. ఇప్పుడు అప్పుడు వచ్చేసి పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగాను, భారత్ వచ్చేసి హిందూ దేశంగాను అనేది. మళ్ళీ దీన్ని సెక్యులర్ దేశంగా మార్చింది ఎవరు? వీళ్ళ నాయనమ్మ కదా, ఇందిరాగాంధీయా. ఇవన్నీ ఏం కనపడవు. అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు చేతుల్లోకి తీసుకున్నట్టే లేదా, వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు తయారు చేసినట్టే లేదా. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చినప్పుడు ఎట్లయితే ఉన్నిందో అట్లా ఎందుకు ఉంచాలా? ఈ దేశాన్ని హిందూ దేశంగా ఎందుకు ఉంచలేదు? ఎవడు ఆయన సొమ్ము ఇది? ఎవడు అప్పది ఏమన్నా వాళ్ళ ఏళ్ళు పళ్ళు ఏమన్నా ఈ రాచరిక పాలన ఏమన్నా నడుస్తుంది ఇక్కడ భారతదేశంలో? ఎవడు పడితే వాడు ఇష్ట ప్రకారం చేసేదానికి. వీళ్ళు ఏదో అదో నేనన్నట్టు సామెత ఒకటి ఉన్నది, మళ్ళీ చెప్తే బాగుండదు. ఆ విధంగా ఏంటంటే వీళ్ళు చేసే లంగా వ్యాపారాలు అన్నీ కూడా చేసి ఇప్పుడు ఏంటంటే ఏమీ తెలియని అదేంటన్నట్టు సాంప్రదాయాన్ని శుద్ధపోస కబుర్లు చెప్తున్నారు. పుసనాయింది ఏది వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చారు, ఈ రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు అని చెప్పి సిగ్గన్నా ఉండాలి ఒకరు మాట్లాడేదానికి. కానీ ప్రజలు తెలుసుకోవాలా, ఒరే నాయన ఎవరు ఎట్టటోళ్ళు, ఎవరు ఎన్ని లంగా వ్యాపారాలు చేశారు, వీళ్ళని ఎక్కడ పెట్టాలా, ఏడ పెట్టాలని చెప్పేసి ప్రజలు నిర్ణయం తీసుకుంటే ఎట్టటోళ్ళు అసలు పార్లమెంట్ గేట్ కూడా టచ్ చేయలేరు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి విలువైన వార్తను పొందడం కోసం తప్పనిసరిగా నోటిఫికేషన్లు మీకు రావాలంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.